అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో వల్ల తీవ్రమైన మనోవేదనకు గురైన దీపక్, ఎవరైతే కేరళలోని కోజికోడ్కు చెందిన దీపక్, అతను ఒక సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. దీపక్ డెత్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది. దీపక్ డెత్ కేసులో ఎవరైతే కీలక నిందితురాలుగా భావిస్తున్నారో, ఎవరైతే కారకురాలుగా భావిస్తున్నారో, ఎవరైతే షిమ్జితా ముస్తఫా, ఆ షిమ్జితా ముస్తఫా చుట్టూ అనేక కథలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. షిమ్జితా ముస్తఫా కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాత్రమే వీడియోలు రికార్డ్ చేస్తుందని, గతంలో కూడా ఇటువంటి వీడియోలు రికార్డ్ చేసి కొంత ఫేక్ ఎడిట్, అంటే చీట్ షాట్స్ అంటారు, కొన్నిసార్లు చీటింగ్ వీడియోలు అంటారు, అంటే వేరే ఎక్కడో జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఇక్కడ తను రికార్డ్ చేసిన వీడియోకి అటాచ్ చేసి తనే బాధితురాలిగా ఉన్నాను చూడండి అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా గతంలో కూడా 2 వీడియోలు రికార్డ్ చేసి షిమ్జితా సోషల్ మీడియాలో, అంటే ఫేస్బుక్లో అట్లాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన సంఘటనలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. షిమ్జితా ప్రస్తుతం పరాలిలో ఉన్నారు. షిమ్జితా పైన కోజికోడ్లోని మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. షిమ్జితాని పోలీసులు వెతుకుతున్నారు. షిమ్జితా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం షిమ్జితా, ఎప్పుడైతే దీపక్ మొన్న ఆదివారం రోజు దీపక్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు, దీపక్ ప్రాణాలు తీసుకున్నాడు. షిమ్జితా షేర్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో తన చుట్టాల ముందు, బంధువుల ముందు అవమాన భారాన్ని భరించలేక ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏం జరిగింది ఒకసారి ఈ మొత్తం సంఘటనలో సీక్వెన్స్లోకి వెళ్తే, పోయిన శుక్రవారం రోజు కోజికోడ్ నుంచి కన్నూరు వెళ్తున్న ఒక పబ్లిక్ సర్వీస్ బస్సులో, కోజికోడ్ నుంచి కన్నూరు వెళ్తున్న పబ్లిక్ బస్సులో గోవిందాపురంలో, కోజికోడ్ సమీపంలో ఉన్న గోవిందాపురంలో నివాసం ఉండే ఈ దీపక్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తాడు. అతను రెగ్యులర్గా బస్ ఎక్కినట్టే బస్ ఎక్కాడు. అదే బస్సులో షిమ్జితా ముస్తఫా అనే ఈ మహిళ కూడా బస్ ఎక్కింది. బస్ ఎక్కిన తర్వాత తన మొబైల్ ఫోన్ తీసుకొని, శుక్రవారం రోజు తన మొబైల్ ఫోన్ తీసుకొని వీడియోని రికార్డ్ చేసింది. మీరు ఆ వీడియోని స్క్రీన్లో చూస్తున్నారు. ఈ సంఘటన గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నేను ఒక సీక్వెన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వీడియోని రికార్డ్ చేస్తున్న సందర్భంలో షిమ్జితా ఆ వీడియోని రికార్డ్ చేసి, నిజానికి షిమ్జితా బస్సులో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఒక దీపక్ మాత్రమే లేడు ఆ బస్సులో. మీరు దీపక్ను చూస్తున్నారు వీడియోలో. దీపక్తో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఒక మహిళ ఫోన్ మాట్లాడుతుంది. చాలామంది కూడా ఈ షిమ్జితా ముస్తఫా వీడియో తీస్తున్న సందర్భాన్ని గమనిస్తూ ఉన్నారు. షిమ్జితా ముస్తఫా ఆ వీడియో తీస్తుంటే, సాధారణంగా సోషల్ మీడియాలో అందరూ రీల్స్ చేస్తున్నారు కాబట్టి షిమ్జితా కూడా బస్సులో ఒక రీల్ చేసే ప్రయత్నం చేస్తుందేమో, లేకపోతే రీల్స్ రికార్డ్ చేసుకుంటుందేమో అనుకున్నారు. కానీ ఆ వీడియోను తీసుకెళ్ళి షిమ్జితా దీపక్ ప్రాణాలు తీసే వైరల్ వీడియోగా మారుస్తుందని ఎవరు అంచనా వేయలేకపోయారు. షిమ్జితా చూడండి, ఇప్పుడు ఈ సీన్లో చూడండి. షిమ్జితా ఈ వీడియోనే పోస్ట్ చేసి దీపక్ ఉద్దేశపూర్వకంగానే తన శరీరాన్ని తాకుతున్నాడని వీడియో పోస్ట్ కింద ఆ టెక్స్ట్ పెట్టి వైరల్ చేసింది. అంటే షిమ్జితా చేసిన ఈ పని, నిజానికి దీపక్ ఈ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుంది, అక్కడి నుంచి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కానీ షిమ్జితానే అతన్ని తాకుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళంతా ఈ విషయాన్ని కోట్ చేస్తున్నారు. షిమ్జితా ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని రికార్డ్ చేసి, ఆ వీడియోని ఎడిట్ చేసి, ఆ వీడియోని తీసుకెళ్ళి తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసింది. ఈ విషయం కనీసం దీపక్ తెలియదు, ఆ బస్సులో ఉన్న మిగతా వాళ్ళకి తెలియదు. పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఏదైతే మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా కోజికోడ్లో, ఆ పోలీసులు కేసు విచారణ చేస్తున్న సందర్భంలో బస్సులో ఉన్న వాళ్ళు చెప్పారు ఆమె రీల్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఇంత న్యూసెన్స్ చేస్తుందని అనుకోలేదు, ఒక వ్యక్తి ప్రాణాలు బలి తీసుకుంటుందని అనుకోలేదని ఆ బస్సులో ఉన్న వాళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పోలీసులు కూడా ఆ బస్సుకు సంబంధించిన కండక్టర్ని, డ్రైవర్ని విచారించారు. బస్సులో షిమ్జితా చెప్తుంది, ఏదైతే రీల్ పోస్ట్ చేసినప్పుడు షిమ్జితా ఒక మాట చెప్పింది, బస్సులో గొడవ జరిగింది, దీపక్ని నేను అక్కడే నిలదీశానని చెప్పింది. నిజానికి
ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కానీ కండక్టర్ కానీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడా గొడవ జరగలేదు, ఎటువంటి గలాట జరగలేదు, బస్సు సాధారణంగానే వెళ్ళిపోయింది. నిజానికి ఇటువంటి ఒక రీల్ మా బస్సులో రికార్డ్ అయిందనే విషయం కూడా మాకు తెలియదు, ఇటువంటి ఒక వీడియో రికార్డ్ అయిందనే విషయం కూడా తెలియదు, ఆ మహిళ గొడవ చేసిన సందర్భం కూడా అక్కడ లేదని పోలీసులకు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా షింజిత కేవలం దీపక్ లాంటి పురుషులను టార్గెట్ చేసి, దీపక్ లాంటి వ్యక్తులను టార్గెట్ చేసి వీడియోలు రికార్డ్ చేసి, ఆ వీడియోల ద్వారా ఈ షింజిత ముస్తఫా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకొని, వైరల్ అవ్వాలనుకొని వీడియో చేసినట్టుగా పోలీసులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. పోలీసుల ఆదేశాల్లోనే ఈమె పైన కేసు నమోదు చేశారు. దీపక్ ఈ వీడియో రికార్డ్ చేసింది ఎప్పుడంటే మొన్న శుక్రవారం రోజు, లాస్ట్ వీక్ శుక్రవారం రోజు ఈ వీడియోని షింజిత రికార్డ్ చేసింది. అంటే శుక్రవారం అంటే మనకు 17వ తేదీ, జనవరి 17వ తేదీ, జనవరి 16వ తేదీ, జనవరి 17వ తేదీ నెక్స్ట్ సాటర్డే రోజు, నిజానికి ఆ రోజు సాటర్డే రోజు దీపక్ పుట్టినరోజు కూడా. చాలా విషాదకరమైన విషయం ఇది. శుక్రవారం రోజు షింజిత బస్సులో ఈ వీడియోని రికార్డ్ చేసింది. శనివారం రోజు దీపక్ పుట్టినరోజు, ఆ రోజు వీడియో వైరల్ అయ్యింది. ఆదివారం రోజు దీపక్ ప్రాణాలు తీసుకున్నాడు. నిజంగా దీపక్ తల్లిదండ్రుల కన్నీళ్లను చూస్తే నిజంగా బాధేస్తుంది. ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ఎటువంటి తప్పు చేయని నా కొడుకు ఊహించని శిక్ష వేసుకున్నాడు తనకు తాను, ఎటువంటి తప్పు చేయని నా కొడుకు మరణశిక్ష విధించుకొని తనకు తాను ప్రాణాలు కోల్పోయాడు, ఫలితంగా మా కుటుంబం రోడ్డున పడిందంటూ దీపక్ కుటుంబం ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీపక్ మరణం తర్వాత ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలాసార్లు చూసాం. సోషల్ మీడియాలో మగవాళ్ళు ఈ విషయాన్ని నిరసిస్తూ, ఈ దీపక్ ఆత్మహత్య విషయాన్ని నిరసిస్తూ, షింజితాని వ్యతిరేకిస్తూ అనేక రీల్స్ను కూడా చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, బస్సుల్లో అట్టపెట్టెలు కట్టుకొని కొందరు పురుషులు బస్సుల్లో కనిపించడం, లేకపోతే ఆ మహిళకి పురుషుడికి మధ్య ఏదైనా సీట్ ఉంటే ఆ సీటు మధ్యలో ఒక సెక్యూరిటీగా అట్టపెట్ట పెట్టుకోవడం. ఎందుకంటే ఎక్కడైనా తగిలిందనుకోండి, ఆ మహిళలకి తన శరీరం తగిలిందనుకోండి, దాన్ని ఒక న్యూసెన్స్గా మార్చి తమ పైన వైరల్ చేస్తాడని ఒక సందేశం ఇచ్చే విధంగా రీల్స్ చేయడం, ట్రోల్స్ చేయడం. ఇటు చూడండి, ఏకంగా ఇదే కేరళలో ఒక ఎంటీ బస్సులో ఒక వ్యక్తి ఫుల్గా అట్టపెట్ట బాక్స్ పట్టుకొని వచ్చి బస్సులో నిలబడి నిరసన వ్యక్తం చేయడం. ఇలా నిరసన వ్యక్తం చేయడంతో ఈ కేసు వ్యవహారం, షింజిత చేసిన ఈ తప్పు, షింజిత చేసిన ఈ దుర్మార్గం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షింజిత తల ఎక్కడ దాచుకోవాలో తెలియక తను ఊరు నుంచి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. షింజిత ఊరు నుంచి పారిపోయింది. షింజిత సోషల్ మీడియా అకౌంట్ని పరిశీలిస్తే పోలీసులు గతంలో ఆమె ఇటువంటి కొన్ని రీల్స్ చేసిందని, వాళ్ళు కనిపెట్టే లోపే డెలీట్ చేసిందని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు, దీపక్కి షింజిత ఈ వీడియో రికార్డ్ చేసిన విషయం దీపక్ కూడా తెలియదు. పోలీసుల విచారణలో బయటపడింది ఏంటంటే, ఈ షింజిత ముస్తఫా అనే ఈ మహిళ ఈయన కేవలం ఫేమస్ అవ్వాలనో లేకపోతే శాడిజమో తెలియదు. గతంలో ఉన్న వీడియోస్ చూస్తుంటే ఈ అమ్మాయి ఒక శాడిస్టిక్ మెంటాలిటీ కలిగి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఇటువంటి వీడియోలు రికార్డ్ చేసింది, చీటింగ్ వీడియోస్ తీసుకొచ్చి పెట్టిందని పోలీసులు చెప్తున్న మాటలు బట్టి చూస్తే. అంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. చాలామంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్ళు ఉన్నారు, లేదని చెప్పడానికి లేదు. హైదరాబాదులో కానీ పెద్ద పెద్ద సిటీస్లో కానీ షీ టీమ్స్ పట్టుకుంటున్న దుర్మార్గుల్లో చాలామంది మహిళల్ని టార్గెట్ చేసి పబ్లిక్ ప్లేసుల్లో మహిళల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళ శరీరాన్ని అసభ్యంగా తాకే దుర్మార్గులు, జులాయిలు, నీచులు చాలామంది ఉన్నారు. కానీ కొందరు దుర్మార్గులు నీచుల గురించి చెప్పాలనే ఉద్దేశంతోనో లేకపోతే అటువంటి విషయాలతో ఎక్స్పోజ్ అవ్వాలనో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనో షింజిత చేసిన ఈ ప్రయోగం ఒక అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. షింజిత ఇన్స్టా, ఇప్పుడు ఫేస్బుక్ పూర్తిగా బ్లాక్ చేసింది. బ్లాక్ చేసి కోజికోడ్ నుంచి పారిపోయింది. దేశం నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశం పైన కర్ణాటకలో మానవ హక్కుల సంఘం కూడా సుమోటో కేసు నమోదు చేసింది. ఈ అంశం పైన పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. షింజిత నిజంగా ఇక్కడ తాను చేసిన ఈ వీడియోని వైరల్ చేయడం వల్ల అన్యాయంగా ఒక వ్యక్తి చనిపోవడం నిజంగా ఇదొక
ఆత్మహత్య కాదు, నిజానికి ఇది ఒక ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా దీపక్ని షింజిత హత్య చేసిందనే భావిస్తున్నారు అనేక మంది. సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కొంతమంది మేధావులు కావచ్చు, ఈ విషయాన్ని ఉటంకిస్తున్నారు. దీపిక లాంటి శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, అది పురుషులు కావచ్చు, ఇంకెవరైనా పురుషులు కూడా కావచ్చు, శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షింజిత మానసిక ఆనందం పొందొచ్చు, షింజిత తన తన శాడిస్టిక్ సంతృప్తి పొందొచ్చు, షింజిత తన ఒక శాడిస్ట్గా సంతృప్తి పొందొచ్చు, తనకు తాను సంతృప్తిని కలగొచ్చు ఆమెకి. కానీ అన్యాయంగా తన మానసిక పైశాచిక ఆనందానికి దీపక్ అనే ఒక 40 ఏళ్ల వ్యక్తి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. దీపక్ చేసిన తప్పేమీ లేదు. శుక్రవారం రోజు దీపక్ బస్సు ఎక్కకుండా ఉండనుంటే షింజిత దీపక్ ఇవాళ ప్రాణాలతో ఉండేవాడేమో. శుక్రవారం రోజు అతను ఆ బస్సు ఎక్కకుండా ఉండనుంటే శనివారం రోజు చాలా సంతోషంగా తన పుట్టినరోజు జరుపుకునేవాడేమో. ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయిందో దీపక్కి, అంటే శుక్రవారం వీడియో వైరల్ అయింది, శనివారం రోజు దీపక్కి హ్యాపీ బర్త్డే చెప్పే ప్రతి ఒక్కరూ ఆ వీడియో షేర్ చేసి, నువ్వు బస్సులో ఇలా ఎందుకు చేశావు, మహిళల పట్ల ఇంత అసభ్యంగా ఎందుకు ప్రవర్తించావు, నీ ప్రవర్తనని ఒక అమ్మాయి వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది, నువ్వు బతికున్నా చచ్చిపోయినట్టే అంటూ అతన్ని అవమానించారు. ఆ అవమాన భారాన్ని భరించలేక పాపం అమాయకుడైన దీపక్ ప్రాణాలు కోల్పోయాడు. పోనీ తప్పు చేశాడు, కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశాడంటే ఖచ్చితంగా శిక్షణ ఆయన భరించేవాడేమో, అలా వైరల్ చేయడం కూడా కరెక్ట్ అయ్యేదేమో. కానీ అక్కడ అటువంటిది ఏమీ లేదు. కేవలం షింజిత టార్గెట్ చేసి మరి దీపక్ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇవాళ దీపక్ అన్యాయంగా చనిపోయాడు. దేశవ్యాప్తంగా దీపక్కి సానుభూతి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఈ అంశం పైన చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? షింజిత ముస్తఫా లాంటి ఈ శాడిస్టిక్ మెంటాలిటీస్ని ఎలా కంట్రోల్ చేయాలి? చాలామందిని మన సమాజంలో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసి, లేకపోతే జరగని విషయాన్ని జరిగిందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి పాపులారిటీ సంపాదించుకొని ఏదో హ్యాపీగా ఉండాలనో లేకపోతే ఏదో చేయాలని ప్రయత్నించే ఇటువంటి వాళ్ళని చాలామందిని రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చట్టంలో కూడా ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించే పరిస్థితులు, వెసులుబాటు చట్టంలో కూడా కల్పించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? షింజిత లాంటి వ్యక్తులని ఎలా శిక్షిస్తే దీపక్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మానవతావాదులంతా కామెంట్ చేసినప్పుడే, ఇది మన రాష్ట్రం సమస్య కాకపోవచ్చు, కానీ ఇటువంటి విషయాలపైన చర్చ జరిగినప్పుడే ఖచ్చితంగా ఈ అంశం మరొక మార్పుకి కారణమవుతుంది. ఆ మార్పులో కామెంట్ల ద్వారా మీరు భాగస్వాములు అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అప్డేట్స్ కోసం.